చెప్పినట్లుగా ఈరోజు వాక్యాన్ని నాకు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఎందుకంటే పాస్టర్ గారు రేపు సంఘంలో వాక్యం చెప్పడానికి ఉన్నారు కాబట్టి, సో ఈరోజు వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ యొక్క దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా వాక్యం సామెతల గ్రంథము, సామెతలు 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనకి చెప్పబడుతుంది ఏంటి అంటే, నువ్వు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒకటే ఉండును అనేసి అక్కడ వాక్యంలో మనకి చెప్పబడుతుంది. మనకి ఈ వాక్యం కన్నా కూడా దాని పైన ఉన్న కొన్ని వచనాలు కనుక మనం చదివినట్లయితే, అది ఎందుకు అంటే ఎవరు దేని కొరకు చెప్తున్నారు ఆ మాట, ఎవరితో పాలివాడవై ఉండుమని చెప్తున్నారు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకందరికి సంచి ఒకటే ఉండును అనేసి అక్కడ మనకి చెప్పబడుతున్నారు. సంచి అనే దాని గురించి యాక్చువల్గా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క తలంపుని బట్టి. ఇక్కడ మన సంచి అంటే మన బ్యాగ్స్, మన రెగ్యులర్గా డైలీ మన దినచర్యలో ప్రతి ఒక్క స్త్రీలే కానీ పురుషులే కానీ ప్రతి ఒక్కరు బ్యాగ్స్ వాడుతూ ఉంటారు. అంటే లేడీస్ దాన్ని హ్యాండ్ బ్యాగ్స్ అంటారు, లేదా జెంట్స్ వాళ్ళు ఆఫీస్కి తీసుకెళ్ళే బ్యాగ్స్ కానీ, లేదా చిన్నపిల్లలను కూడా మనం చూస్తూ ఉంటాము, వారి స్కూల్కి తీసుకెళ్లే బ్యాగ్స్గా మనం గమనిస్తూ ఉంటాం. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవసరానికి, స్త్రీలైతే బైబిల్ పెట్టుకోవడానికో, లేదా మనీ పెట్టుకోవడానికో, లేదా కొంతమంది చిన్నపిల్లలు ఇళ్లలో ఉంటే వారికి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికో, ఇలాగా ప్రతి దానికి వాళ్ళు వాడుతూ ఉంటారు. సో అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ళ స్కూల్ కోసం కావాల్సిన బుక్స్ పెట్టుకోవడానికి వారు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ రీతిగా బ్యాగ్స్ అనేవి, అంటే ఈ సంచులు అనేవి వివిధ రకాలుగా వాటిని వాడుతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మన ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కనుక మనం గమనిస్తే ప్రతి ఒక్కరు దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే ఆఖరికి కొన్ని సమయాల్లో మనం చూస్తాం ఖాళీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ రీతిగా వాళ్ళు క్యారీ చేస్తుంటారు. అదే రీతిగా మనము పాత బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, అంటే ఆనాటి కాలంలో కూడా వారు కూడా సంచుల్ని వాళ్ళు ఉపయోగించినట్టుగా మనం గమనిస్తాం. అంటే ఆ రోజుల్లో వాళ్ళు వాడిన సంచులు ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళు వాడింది ఆ యొక్క జంతువుల చర్మంతో చేయబడిన బ్యాగ్స్ని. అంటే వాళ్ళు ఒక సైడ్కి వేసుకున్న చిన్న చిన్న నడుముకి కట్టుకునే రీతిగా వాళ్ళు అక్కడ సంచులు వాడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ రోజుల్లో కూడా వాళ్ళు అప్పటి నుంచి కొన్నిసార్లు కొంతమంది ఏంటి అంటే ధనం పెట్టుకోవడానికి అనే కాకుండా వివిధమైన వాటి వరకు కూడా వాటిని ఉపయోగించినట్లుగా మనకు అందులో మనం కొన్ని వచనాలు కనుక మనం గమనిస్తే, ఆదికాండము 42వ అధ్యాయం 25వ వచనము, ఆదికాండము 42:25 వచనము, మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఇక్కడ మనం గమనిస్తాము, వారు ధాన్యము దాచుకోవటానికి లేదా మోసుకొని వెళ్ళటానికి అక్కడ సంచుల్ని ఉపయోగించినట్లుగా యోసేపు యొక్క సహోదరులు అక్కడ చేసినట్లుగా మనం. అదేవిధంగా హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం గమనిస్తే, హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనము, హగ్గయి 1:6, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. ఇక్కడ సంచి
దేని గురించి ఒక ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటే వారు సంపాదించినదంతా కూడా సంచిలో వేశారు, అయినా కూడా అది చినిగిపోయిన సంచిగా ఉంది. ఎందుకు అంటే వారు ఆత్మీయమైన లేదా ఆధ్యాత్మికమైన ప్రాధాన్యతకి వారు నిర్లక్ష్యం చేస్తున్నారు, వారు ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి వారు సంచి అంటే చినిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా 1 సమూయేలు గ్రంథము 25-29 చూస్తే 1 సమూయేలు గ్రంథము 25-29 నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవరైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. చాలండి, అక్కడ జీవపు మూటలో కట్టబడును అంటే జీవపు మూటలో అంటే మనం అర్థం చేసుకోవచ్చు అది ఒక సంచి అనేసి. సో ఇక్కడ అబీగేలు చెప్తున్నట్లుగా దావీదుతో అంటే దావీదు జీవితం గురించి అక్కడ అబీగేలు మాట్లాడుతున్నట్లుగా నీ యొక్క జీవితము దేవుని యొక్క జీవపు మూటలో దేవుని జీవపు సంచిలో ఉన్నది అనేసి మనకు అక్కడ చెప్పబడదు. సో ఈ రీతిగా మనకి బైబిల్ గ్రంథంలో అనేక లేఖనాలు మనం గమనించినట్లుగా రీతిగా సంచులు అనేవి వివిధమైన వాటి కొరకు అంటే అక్కడ యోసేపు వారి సహోదరులు ధాన్యంను మోసుకు వెళ్ళడానికి వారు అది పట్టుకొని వెళ్ళి ఉన్నారు. హగ్గేలో చూసుకుంటే మనం సంపాదించిన ధనము చిల్లి సంచిలో వేసినట్లు, ఎందుకంటే వారు ఆధ్యాత్మికమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే ఇక్కడ సమూయేలు గ్రంథంలో గమనించినట్లుగా దావీదు జీవితము అంటే దావీదు జీవితం అంటే అతనికి ఎటువంటి హాని జరగదు, నీ దేవుడైన యెహోవా జీవపు సంచిలో నీ ప్రాణము సురక్షితంగా ఉన్నదనేసి అక్కడ అబీగేలు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో మనము చదివిన ఆ యొక్క చదివిన 3 లేఖనాల్లో కూడా మనకి చెప్పబడుతుంది సంచులు అనే దాంట్లో. సో ఇప్పుడు మొదటిగా మనం చదివిన యొక్క సామెతలు 1:14 మరి ఒకసారి గమనిస్తే నీవు మాతో పాలివాడమై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. సో ఇక్కడ మనకి ఏమని చెప్పబడుతుందంటే ఆ ముందు వచనాలు కనుక మనం గమనిస్తే అక్కడ పాపులు ప్రేరేపిస్తారు ఏంటంటే పాపము చేయడానికి పాపులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. మాతో పాటు వచ్చి నువ్వు కూడా పాపము చేయి, నువ్వు మాతో వస్తే నీకు మంచి మంచి విలువైన వస్తువులు దొరుకుతాయి, నీకు కావాల్సినవి సంపాదించుకోవచ్చు. అవి నువ్వు సంపాదించుకుంటే మనమందరము కూడా ఒక సంచిలో వేసేసుకొని వాటన్నిటిని మనం పంచుకొని మనం సంతోషంగా ఉండవచ్చు అనేసి పాపులు నిన్ను ప్రేరేపిస్తారు అనేసి మనకు అక్కడ చెప్పబడుతుంది. అంటే పాపులు నీకు ఈ లోకమైన కార్యములు నిన్ను మోహించినట్టుగా అంటే లేదా నీకు ఆశ చూపుతున్నట్టుగా ఉంటాయి అనమాట. అంటే నువ్వు ఈ కార్యము చేస్తే నీకు సంతోషం కలుగుతుంది అంటే ఇవి లోకపరమైన ఆశీర్వాదాల గురించి ఇక్కడ మాట్లాడుతుంది అనమాట. సో నువ్వు ఇది చేస్తే నువ్వు ఇది సంతోషంగా ఉంటావు, నువ్వు ఇది పొందుకుంటే నువ్వు మాతో కొన్నిసార్లు మా ప్రజలు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం లేదా ఇతరుల గురించి మనం చెడు మాట్లాడుతున్నప్పుడు మనకి ఆ సమయంలో మనకి అంటే మాట్లాడుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుందేమో లేదా బాధ షేర్ చేసుకున్నప్పుడు రిలీఫ్ అనిపిస్తేమో, కానీ అది ఏంటి అంటే నువ్వు లోకపరమైన వాటి కొరకు నువ్వు చూస్తే కనుక అవి నిన్ను పాపంలో పడివేసేదిగా ఉంటుంది అనేసి మనకి చెప్పబడుతుంది అనమాట. సో పాపులు నిన్ను ప్రేరేపిస్తా లేదా లోకాసులు నిన్ను మోహిస్తూ ఉంటాయి కదా, లోకాసులు నిన్ను ఆశ చూపిస్తూ ఉంటాయి, నువ్వు ఇది తీసుకో లేదా ఇది పొందుకో, ఇదే నీకు సుఖాన్ని ఇస్తుంది, ఇదే నీకు సంతోషాన్ని ఇస్తుంది. మనకి వాక్యంలో చెప్పబడుతుంది నువ్వు సంపాదించుకున్నది ఈ రాత్రి దేవుడు అడిగితే కనుక అది ఎవరి దగ్గర మనం లోకాశల వైపు పరుగెడితే అది ఏ దినమని ఏమవుతుందో మనకు తెలియదు. సో పాపులు ఆ రీతిగా నేను ప్రేమిస్తాను, నువ్వు మాతో పాటు వచ్చే నువ్వు మనమందరము కూడా పంచుకుందాము, మనమందరము కూడా కలిసి తప్పు చేద్దాము, మనమందరము కూడా ఈ కార్యంలో పాలు పంచుకుందాం. ఎందుకంటే నీకు విలువైన వస్తువులు వస్తాయి. ఇక విలువైన వస్తువుల కొరకు మనం ఆశపడితే లోకంలో ఉన్న అందంగా కొన్నిసార్లు అందంగా కళ్ళకి కనిపిస్తే మనం ఏమనుకుంటే చాలా బాగుంది, మనం తీసుకుంటే బాగుంటుంది, లేదా అది నా దగ్గర ఉంటే బాగుంటుంది, లేదా అది నా గృహంలో ఉంటే బాగుంటుంది, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మనం కన్నులు ఏది చూస్తామో వాటి కొరకు మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనకు చెప్పబడుతుంది ఏంటంటే అటువంటి పాపంలో కనుక వెళితే లేదా ఆ సామెతలు 1వ అధ్యాయంలో కనుక మొత్తం చదివితే అలాగ పాపులు నిన్ను ప్రేరేపిస్తే వారితో కనుక నువ్వు వెళితే
దేవుడు నీకు తోడుగా ఉండడం, లేదా దేవుడికి నీ పక్షాన ఉండడం, దేవుడికి నీవు అసహ్యంగా ఉంటావు అనేసి, దేవుడు నీ ప్రార్థన ఆలకించు అనేసి మనకి ఆ అధ్యాయం మొత్తంలో చదివితే కనుక మనం గమనించవచ్చు. సో ఈ రీతిగా మనకి ఆ యొక్క సంచులు, అంటే నువ్వు పాపముతో కూడిన ఆ యొక్క సంచుని, పాపము వలన వచ్చిన నువ్వు సంపాదించుకున్నది నువ్వు దాచుకుందాము అని అనుకుంటే కనుక అది నీకెన్నడూ ఆశీర్వాదకరంగా ఉండదు అనేసి మనకి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి చెప్పబడుతున్నాం. సో అదే రీతిగా మనం ఇంతకు ముందు 3 వచనాలు మనం చదివినట్లుగా బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక వచనాలు మనం గమనిస్తే కనుక ఎవరు ఏ రీతిగా సంచుల్ని వాడి ఉన్నారు, అంటే దేని కొరకు వారు వాడి ఉన్నారో, దేని కొరకు వారు వాడటం వలన, అంటే కొంతమంది ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకున్నారు, కొంతమంది శాపాలను కూడా వారు తెచ్చుకున్నట్టు. అంటే వారు తెచ్చుకున్నది వారు సంచిలో దాచుకున్నారు, అంటే వారు సంపాదించుకున్నారు, వారు కలిగి ఉన్నారు, వారు దాచుకున్నారు. అలా వారు చేసిన దానిని బట్టి వారు ఏమి తెచ్చుకున్నారంటే శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే కొన్ని వచనాలు కనుక మొదటిగా మనము, అంటే ఎవరు బైబిల్ గ్రంథంలో తమ ఎత్తున సంచుల్ని దాచుకోవటం వల్ల, లేదా వారు చేస్తున్న పనిని బట్టి శాపాన్ని కొని తెచ్చుకున్నారు అనేది మనం గమనించగలిగితే, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం, మొదటి రాజుల గ్రంథం 5:23 చదివినట్లయితే, క్షమించాలి, 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 5:23. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు బండి తీసుకోనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరికి వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చిందని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటిని పోలేదనేమో. చాలండి, ఇక్కడ మనం గమనించిన ఈ వచనాల్లో ఎలీషా సేవకుడైన గెహాజీ గురించి మనకు అక్కడ చెప్పబడుతుంది అనమాట. ఆ ముందు వచనాలు మనం చూస్తే, నయమాను అక్కడ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, నయమాను కుష్ఠరోగి అయిన నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా చెప్పిన మాట ప్రకారం యోర్దాను నదిలో అతడు మునిగిన తర్వాత అతను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో నయమాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందుకున్న తర్వాత ఎలీషాకి కొన్ని కానుకలను సమర్పించాలని అనుకున్నప్పుడు అక్కడ ఎలీషా వాటిని నిరాకరిస్తున్నట్లుగా, తిరస్కరించినట్లుగా ఆ ముందు వచనాల్లో మనం గమనిస్తాం. కానీ ఇక్కడ గెహాజీ ఏం చేస్తూ ఉన్నాడంటే, తన యజమానునికి తెలియకుండా, ఆ పై వచనాలు మనం చూస్తే, నా యజమానుడు తెమ్మన్నాడని చెప్పి అక్కడ నయమానుతో చెప్తాడు, నా యజమానుడు తెమ్మన్నాడని చెప్పి అనేసి అక్కడ నయమాను దగ్గర ఆ కానుకల్ని తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ గెహాజీ అక్కడ ఆ యొక్క బహుమానానికి కానీ, ఆ కానుకలకి కానీ, అక్కడ లోకపరంగా వస్తున్న ఆ యొక్క ఆశీర్వాదాలకి అతడు ఆశపడి, వాటి మీద అతనికి ఆశ కలిగి, ఆ ధనం మీద ధనాపేక్ష అతనికి కలిగి, ఇక్కడ తన యజమానుడి వద్దని చెప్పిన వాటిని, తన యజమానుడు తిరస్కరించిన వాటిని అతడు వెళ్ళి తెచ్చుకున్నట్లు, అతడు తెచ్చుకున్నదే కాకుండా అతడు తన ఇంటిలో దాచిపెట్టి ఎలీషా అడిగినప్పుడు నేనేమీ చేయలేదు, లేదా నేను ఎక్కడికి వెళ్ళలేదని అక్కడ అతడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ గెహాజీ ఏం చేస్తూ ఉన్నాడు, ఎలీషా సేవకుడైన గెహాజీ, అంటే ఎలీషా సేవకుడు అంటే ఆ రోజునే వచ్చి అతనితో పాటు ఉన్నవాడు కాదు, ఎన్నో సంవత్సరాలుగా లేదా ఎన్నో నెలలుగా అతన్ని వెంబడించిన వాడు అయి ఉంటాడు. అంటే ఎలీషా చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని కూడా అతడు చూసి ఉంటుంటాడు. అయినను కూడా ఇక్కడ గెహాజీ ఏం చేస్తున్నాడు, తన జీవితము అంటే ఇన్ని సంవత్సరాలు ఒక సర్వోన్నతుడైన జీవం కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్న ఎలీషా వెంట ఉండి కూడా అన్ని కార్యాలు అతను చూసి కూడా ఇక్కడ గెహాజీ లోకాశ వైపు అతని ఆశ లేదా అతని మనస్సు మళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అతనికి ధనం మీద కలిగిన ఆశ కానీ, అతని యొక్క
ఆపేక్ష కానీ ధనం మీద అతను ఏం చేసింది, పడిపోయేలాగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ తను ఏం చేస్తున్నాడు, తను చేసిన తప్పుని ఒప్పుకోవడం కూడా కాకుండా అతడు తన యజమాని దగ్గర, యజమానుడైన ఎలీషా దగ్గర అతడు దాచిపెడుతూ ఉన్నాడు. దాచిపెట్టడం వల్ల అక్కడ మనం చూస్తూ ఉంటాము, అక్కడ అతడు తన శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా, అంటే అతనే కానీ అతని సంతతికి కానీ ఆ కుష్ఠరోగం ఉంటుందని ఎలీషా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ లోకాశల వైపు పరిగెత్తాడు, తన యొక్క పిలుపుని మర్చిపోయాడు. దేవుడు ఎందు నిమిత్తం అయితే ఎలీషా దగ్గర అతను నిలువబెట్టి ఉన్నాడో, ఎందు నిమిత్తం అయితే అతను సేవకులుగా ఉన్నాడో అవన్నీ కూడా అతను మరిచిపోయి. ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో ఏది కూడా దేవునికి చిత్తం లేకుండా, దేవుని చిత్తం అనేది లేకుండా ఏది జరగదు. దేవుని ప్రణాళిక అనేది మనలో లేకుండా మన జీవితంలో ఏది జరగదు. కానీ ఇక్కడ గెహాజీ అతడు ఎలీషా వెంటే ఉంటూ కూడా కానీ దేవాది దేవునికి అతడు నమ్మకంగా ఉండలేకపోయాడు. తన యజమానునికి నమ్మకంగా ఉండలేకపోయాడు. తన యజమానునికి నిజాయితీగా ఉండున్నాడు. కాబట్టి అతడు శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూసాం. అదేవిధంగా ఇంకొక వచనాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 13:29. డబ్బు సంచి యూదా యొక్క ఉండేది కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకోలేదు. ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి మనం అందరికీ తెలుసు. ఇస్కరియోతు యూదా చేసిన పని ఏమిటి అనేసి. సో ఇస్కరియోతు యూదా ఏం చేశాడు, యేసుక్రీస్తుని అప్పగించినట్లుగా. ఎందుకొరకు అతను అప్పగించాడంట, 30 వెండి నాణెముల కొరకు. ఇక్కడ 30 వెండి నాణెముల కొరకు అతడు మనం చూస్తే అతడు 12 మంది శిష్యుల్లో ఒకరిగా అతడు నిలవబడ్డాడు లేదా ఎంచుకోబడ్డాడు. 12 మంది శిష్యుల్ని ఎంచుకోవడం దేవుడు యేసుక్రీస్తు ఎవరినో తన కళ్ళకు కనిపించిన వారిని, కనిపించిన ఎదుట ఉన్న వారిని పిలిచినట్టుగా మనం చూడము. ఆయన ఎంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డవారు. మొదట అతడు నమ్మకంగా ఉన్నాడు. మొదట అతడు యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యునిగా ఉంటూ ఉన్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో నమ్మకంగా ఉన్న ఇస్కరియోతు యూదా. ఇక్కడ మనం చూస్తే అతనికి డబ్బు సంచి అతని యొద్ద ఉన్నది. మనం ఇప్పుడు ఏం గమనించామంటే బీదలకు ఏదైనా కొనడానికి యేసుక్రీస్తు ఇచ్చారేమో అని శిష్యులు అనుకుంటూ ఉన్నారు. అంటే అతనికి ఆ డబ్బు సంచిని మోసే బాధ్యత లేదా ఏ అవసరం వచ్చినా కూడా అతని దగ్గర నుంచే తీసుకొని, ఏది కొనాలన్నా కూడా అతని దగ్గర తీసుకొని చేసే పని, లేదా అతన్ని ఆ యొక్క సంచిని క్యారీ చేసే బాధ్యత యూదాకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆ యొక్క ధనాన్ని అతనికి అప్పగించారు అంటే నమ్మకంగా. ఇప్పుడు మనము ఎవరికైనా ఒక బాధ్యతను అప్పగించాలంటే మనం అది ఏమి చూసి బాధ్యతను అప్పగిస్తాం, అతడు నమ్మకంగా ఉంటేనే ఏదైనా పని అప్పగించగలం. అతడు నిజాయితీగా ఉంటున్నాడు అంటేనే ఏదైనా పని అతనికి అప్పగించగలుగుతాం. అతడు ఆ రీతిగా ఇస్కరియోతు యూదా నమ్మకంగా ఉన్న శిష్యుడిగా ఉన్నాడు. అందువల్ల ఆ యొక్క బాధ్యతను అతను పొందుకున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఆ పని అప్పగించారేమో యేసుక్రీస్తు అని శిష్యులు అనుకున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే అదే యోహాను సువార్త 12:6 చూస్తే వాడు ఇలా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన కనుక అలాగూ చెప్పాను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ యొక్క ధనాన్ని ఇస్కరియోతు యూదా దొంగిలిస్తూ వస్తున్నాడు. ఎప్పటి నుంచో ఆ యొక్క పాపపు పనిని అతడు చేస్తూ ఉన్నాడు. దొంగిలించడం అనే పాప పనిని అతడు చేస్తున్నాడు. అంటే దేవుడు నమ్మకంగా అతనికి అప్పగించిన బాధ్యతను అతడు తిరస్కరిస్తున్నాడు, లేదా అతడు మరిచిపోతూ ఉన్నాడు. ఎందువల్ల అతనికి ధనం మీద ఉన్న ఆశ వల్ల, అతనికి ధనం మీద ఉన్న ఆ యొక్క దురాశ వల్ల సాతాను అతనిలో ప్రవేశించడాన్ని బట్టి అక్కడ మనం చూస్తే మనం ఏదైనా దేని మీద మనకి ఆశ ఉన్నట్లయితే, మనం ఈ లోకంలో ఏదైనా మనం ఆశపడుతూ ఉంటే లేదా ఏదైనా మనం కావాలని కోరుకుంటే సాతాను ఏం చేస్తా, అపవాది
ఏం చేస్తుందంటే, ఓ ఈ వ్యక్తి ఈ విషయంలో బలహీనంగా మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో అపవాది తప్పకుండా అదే కార్యాన్ని ఉపయోగించి మనల్ని పడవేసేదిగా ఉంటుంది. మనము ఏ విషయంలో అయితే బలహీనంగా ఉంటామో అది మన లైఫ్లో మనం ఎన్నోసార్లు గమనించవచ్చు. మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో, ఏ విషయంలో ఎక్కువగా కృంగిపోతూ ఉంటామో అదే సంఘటన లేదా అదే దానిని అపవాది అతను ఆయుధంగా వాడుకొని నిన్ను నన్ను పడవేసేదిగా ఉంటుంది. సో ఇక్కడ సాతాను ఆ యొక్క ఇస్కరియోతు యూదాని అతనిలో ఉన్న డబ్బు మీద ఉన్న దురాశను గమనించి అతన్ని పడవేయాలని లేదా అతని పాపము చేసేలాగా ప్రేరేపించింది అనమాట. సో అందుకని ఇక్కడ అతను ఏం చేస్తూ ఉన్నాడు, మనం అక్కడ లేఖనాల్లో మనం చూస్తాం. ఒకసారి ఇస్కరియోతు యూదా వచ్చి ఏం చేస్తాడంటే, నేను యేసుక్రీస్తును అప్పగించినట్లయితే నాకేమి ఇస్తాను అని అడిగినట్లుగా మన వచనాలను మనం గమనిస్తూ ఉన్నాం. సో అతనిలో సాతాను అతనిలో ప్రవేశించడాన్ని బట్టి అతని పాపాలని అతను చేస్తున్నట్లుగా మనం చూస్తాం. సో ఇతను లోకంలో ఉన్న వాటి వైపు అతను పరిగెడుతూ ఉన్నారు. లోకంలో వచ్చి నాకు సంతోషం ఉంటా, నేను సంపాదించుకుంది లేదా నాకు వచ్చిన ఇక వెండి నాణ్యత ద్వారా నేను సంతోషంగా ఆనందంగా లేదా నేను నా కుటుంబం జీవిస్తానని అతను అనుకుని ఉండొచ్చు. అందుకని అతను చేస్తున్న పని ఏంటి, అతను చేస్తున్నది ఒక పెద్ద పాపం అని కూడా అతను గ్రహించలేక ఆ యొక్క పాపం అనేది లేదా ఆ యొక్క తప్పు అనేది అతను చేస్తున్నాడు. అందుకు ఫలితంగా అతడు శాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. సో చివరికి ఆ ఇస్కరియోతు యూదా అక్కడ ఏం చేస్తున్నాడు, తన తప్పును తెలుసుకొని అతను ఉరిపెట్టుకొని మరణించాడు. కానీ అతడు దేవుని ఎదుట తనను తాను పశ్చాత్తాపం అనేది అసలు పొందుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ తన తప్పు తెలుసుకోకుండా తన యొక్క మరణమును అతనికి లేదా అతని శాపమునకు పాత్రుడైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ రెండు సంఘటనలు ఏ రీతిగా మన యొక్క సంచుల్ని మనం ధనం అనే సంచులు లేదా లోకపరమైన వాటిని మన యొక్క కలిగి ఉండాలని లేదా లోకపరమైన మనకి సంతోషాన్ని ఇస్తారు, లోకపరమైన ఆశీర్వాదాలు మనతో ఉంటే కనుక మనం సంతోషంగా ఉంటాము అని మనం అనుకుంటే కనుక అవి మన జీవితంలో శాపాన్ని కొని తెచ్చేవి కాదు. అటువంటి సంచులు లేదా అటువంటివి మనం క్యారీ చేస్తాం లేదా అటువంటివి మనం సంపాదించుకోగలిగితే మనం ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడిచ్చు ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదాలకి పాత్రులము కాదు అన్నట్లుగా మనం గమనిస్తాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి తన ఆస్తినంతా తీసుకొని తన సంచిలో వేసుకొని ధనమంతా తీసుకొని వెళ్ళిపోయాడు. తను సంతోషంగా ఉంటాననుకున్నాడు, తన స్నేహితులందరూ తనతో ఉన్నారు అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ధనమంతా అయిపోయిందో తన చుట్టూ ఉన్నవారు అతన్ని విడిచిపెట్టారు, తన స్నేహితులే అతన్ని విడిచిపెట్టారు. అతడు ఒంటరిగా అతడు పందుల పొట్టు తింటూ బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో మనం లోకాశల వైపు కనుక మనం పరిగెడితే మన జీవితంలో అది మనకి ఇవ్వని ఆశీర్వాదాలు లేదా నీవు పొందుకొని నీకు సమర్పించిన లేదా నీకు అనుగ్రహించిన వాటి కొరకు మనం పరిగెడితే కనుక మనం శాపాన్ని కొని తెచ్చుకునే వారుగా ఉంటామనేసి మనకి చెప్పబడుతుంది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మరికొన్ని సంచుల గురించి కనుక మనం గమనిస్తే, అంటే ఇప్పుడు చూసిన ఇద్దరు వ్యక్తులు గెహాజీని కానీ ఇస్కరియోతు యూదా కానీ వారు తమ యొద్ద కలిగి ఉన్న సంచుల ద్వారా లేదా వారు సంపాదించుకున్న వాటి ద్వారా ఎలాంటి శాపాన్ని కొని తెచ్చుకున్నారో మనం చూసాం. కానీ ఇప్పుడు మనకు మరికొంతమంది వ్యక్తులు కనుక మనం చూస్తే వారు తమ యొద్ద కలిగి ఉన్న సంచుల ద్వారా ఏ రీతిగా ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారో అది మనది మనం గమనిద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయము 40 వచనము. మొదటి సమూయేలు 17:40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన ఎత్తునున్న చిక్కంలో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకపోయాను అనేది ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఇక్కడ తను ఏమి పట్టుకున్నాడంటే దావీదు తన సంచిలో ఏటిలో నుండి 5 నున్నని రాళ్ళను తీసుకొని తన సంచిలో వేసుకున్నట్లుగా మనకి దావీదు గురించి చెప్పబడుతుంది. గొర్రెల కాపరి అయిన బాలుడైన దావీదు. ఇక్కడ మన గొర్రెల కాపరి అంటే ఒక పెద్ద వ్యక్తి కాదు, కానీ అక్కడ మనకు దావీదు గురించి చెప్తున్నది ఏమిటంటే అతను అప్పటికి ఇంకా బాలుడుగానే ఉన్నాడు. అతడు తన అన్నలకి ఆహారం ఇవ్వటానికి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ గొలియాతును
గురించి లేదా గొలియాతుతో యుద్ధం చేసేందుకు వారందరూ భయపడుతున్నట్లుగా, ఇశ్రాయేలీలందరూ కూడా భయపడుతున్నట్లుగా, లేదా గొలియాతుని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళటానికి వారందరూ భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ బాలుడైన దావీదు ఎప్పుడైతే తన అన్నలకు ఆహారం ఇవ్వటానికి వచ్చి ఉన్నాడో, అక్కడ జరిగే సంఘటన అంతా కూడా అతడు అడిగి కనుక్కున్నాడు. ఏం జరుగుతుంది, ఎందువల్ల ఏమైంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఎందుకు అందరూ భయపడుతున్నారని ప్రతి ఒక్కరిని అక్కడ అందరినీ కూడా అడిగి తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అతడు ఫిలిస్తీయుడైన గొలియాతు గురించి అతడు విని ఉన్నాడో, ఇక్కడ దావీదు ఫిలిస్తీయుడైన గొలియాతు గురించి అతడు విని ఉన్నాడు. అతడు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను. ఇంకా బాలుడైన దావీదు, చిన్నవాడైన దావీదు చెప్తున్న మాట ఏంటి అంటే, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను, నేను వెళ్ళి గొలియాతుని ఎదుర్కొంటాను. అతనికి ఎటువంటి యుద్ధానుభవము అనేది లేదు, ఎటువంటి జ్ఞానం అనేది లేదు, శత్రువుని ఎదుర్కొనే శక్తి లేదు, అంత అనుభవ జ్ఞానం అనేది లేదు, అందుకు తగిన వయస్సు కూడా అతనికి లేదు. కానీ ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళి గొలియాతుని ఎదుర్కొంటాను, నేను వెళ్ళి ఆ ఫిలిస్తీయును చంపుతాను అని చెప్పినప్పుడు సౌలు అంగీకరించి యుద్ధోపకరణాలు ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట, నాకు ఇవేమి వద్దు, నేను వీటిని ఏమి ధరించలేను అనేసి ఏటిలో నుంచి ఒక 5 రాళ్లను తీసుకొని తన సంచిలో వేసుకొని వెళ్ళాడు అన్నట్టుగా మనకు అక్కడ చెప్పబడుతున్నాం. అంటే తన ఆయుధాన్ని ఏమీ తీసుకోలేదు, యుద్ధములకు కావాల్సిన ఎటువంటి బల్యమునే కానీ, ఎటువంటి ఈటినే కానీ, ఎటువంటి కవచాలనే కానీ అతడు ధరించలేదు. కానీ ఒక చిన్నని రాళ్లను అతడు తీసుకొని తన సంచిలో వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చిన్నది రాళ్లను తీసుకొని వెళ్ళి ఫిలిస్తీయుని ఎదుర్కొన్నప్పుడు, నువ్వు బల్లెంతో వస్తున్నావు, నువ్వు వీటితో వస్తున్నావు, నీకు అనుభవ జ్ఞానం ఉంది, నువ్వు నీ యుద్ధోపకరణాలు ధరించుకొని వస్తున్నావు, కానీ నేను మాత్రము జీవం కలిగిన సైన్యములకు అధిపతి యెహోవా పేరట వచ్చుచున్నాను అనేసి అక్కడ దావీదు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. సో దావీదు ఆ మాట చెప్పి తన దగ్గర ఉన్న ఆ చిన్న రాయిని తీసుకొని అక్కడ గొలియాతుని కొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం మనం. సో ఒక్క రాయిని అతను కొట్టగానే అతడు బోర్లా పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అతను తెచ్చుకున్నది 5 రాళ్ళు, తెచ్చుకున్నది 5 చిన్న రాళ్ళు తెచ్చుకున్నాడు. కానీ అక్కడ వాడింది ఏంటి, ఒక్క చిన్న రాయి. ఒక్క చిన్న రాయిని అతను వాడి ఒక్క చిన్న రాయితోనే ఆ గొలియాతుని చంపినట్లుగా అతను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అతడు ఆఖరికి నేను ఒక్క రాయి వేసానే, ఆ గొలియాతు చనిపోయాడో లేదో, లేదా అతను తిరిగి వచ్చి నన్ను చంపుతాడేమో అనే భయం అనేది లేకుండా అతడు ఆ రాయితో అతను కొట్టాడు. అక్కడ మనం చూస్తున్న తర్వాత వచ్చి అతని తల నరికినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ చిన్నవాడైన, ఎటువంటి శక్తి లేని, ఎటువంటి అనుభవము లేని దావీదు ఎదుర్కోవడానికి, గొలియాతుని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు. ఎవరి పేరిట వెళ్ళాడు అంటే యెహోవా పేరిట వెళ్ళి ఉన్నాడు. మనం ఇక్కడ ఎటువంటి సంచిని కలిగి ఉండాలంటే యెహోవా నామము అనేది, నామము, దేవుని నామము అనేది మనం కలిగి ఉండగలిగితే మన జీవితంలో అటువంటి సంచిని లేదా మనము సంపాదించుకోగలిగితే, దేవుని నామమును మనము సంపాదించుకోగలిగితే కనుక నీ ఎదుట ఎటువంటి సమస్య అయినా కూడా, నీ ఎదుట ఎటువంటి శత్రువు అయినా కూడా, నీ ఎదుట గొలియాతు వంటి ప్రాబ్లమ్ లేదా ఇబ్బంది నీకు ఎదురుగా ఆటంకంగా ఉన్నా కూడా వాటిని జయించగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నీకు శక్తి చాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు, నువ్వు బలహీనుడు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. చిన్నవాడైన దావీదు కేవలం ఒక్క రాయితోనే గొలియాతుని చంపినాడు. అదే నీవు నేను కూడా మన సమస్యలో మనం బలహీన పడకుండా, లేదా మన సమస్యలో మనం కృంగిపోకుండా, మనం కలిగిన వేదనలో మనము దుఃఖపడకుండా, మనకి శక్తి మనకున్న ఆ యొక్క దేవుని నామంలో పట్టుకొని, ఆ యొక్క దేవుడు సర్వోన్నతుడైన లేదా జీవము కలిగిన ఆ యొక్క దేవుని నామాన్ని మనం పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే, మన ఎదుట ఉన్న శత్రువు అది ఎటువంటిదైనా కూడా, అది ఏ రకమైన, లేదా మనకి ఇప్పుడు దావీదు చూసుకున్నట్లుగా ఆ యుద్ధంలో గొలియాతును గెలిచాడు. అదే మన జీవితంలో కూడా మన ఎదుట ఎన్నో కారణాలు ఉంటాయి. అది మన జీవితంలో మన అపజయం పొందుకోవట్లేదేమో, లేదా మన కుటుంబంలో సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాం, మన అనారోగ్య సమస్యలు మనం ఇబ్బంది పెడుతున్నాం, మన ఉద్యోగంలోని మనకి ఎటువంటి ఎదుగుదల అనేది మనకు కనబడట్లేదేమో, లేదా మన కుటుంబంలో బిడ్డలు మనకి వారు మార్పు చెందట్లేదని మనం కృంగిపోతూ ఉంటామేమో, అది మనం ఏమి చేయాలి లేదా ఏమి జరిగింది అని మనము కృంగిపోతూ ఉంటామేమో. కానీ ఇక్కడ దావీదు, బాలుడైన దావీదు తన ఎదుట ఉన్న గొలియాతుని మనం చూసుకుంటే అంత పెద్ద బలాఢ్యుడైన
గొల్యాతుని ఒక చిన్న రాయితో నేను చంపినట్లుగా ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చిన శక్తి, ఆయన మనల్ని ఎన్నుకున్నప్పుడు లేదా ఆయన నిన్ను నన్ను పిలిచినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా శక్తివంతులుగా ఆయన మార్చును. దేవుడు మనకిచ్చిన ఆ యొక్క నామమును పట్టుకొని కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే, యెహోవా నామము అనే సంచిని మనం కలిగి అటువంటి నామాన్ని మనం సంపాదించుకోగలిగితే మనము దేన్నైనా కూడా జయించగలుగుతాం. అది ఎటువంటి అపజయాలు అయినా కూడా మనం వాటిని జయించే శక్తిని ఎప్పుడైతే నీవు దేవుని నామాన్ని పట్టగలుగుతావు, నీకు చుట్టూ ఉన్న నీ శక్తిని కాదు, నీకున్న జ్ఞానం కాదు, నీ చుట్టూ ఉన్న బంధువులు కాదు, నీకున్న ఆస్తిని కాదు, నీకున్న తెలివిని కాదు, నీకున్న చదువుని కాదు, వాటిని కాకుండా దేవుని నామాన్ని కనుక నువ్వు పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే ఆ యొక్క నామము శక్తి కలిగిన ఆ యొక్క నామము నువ్వు దేనినైనా జయించగలిగేందుకు నీకు సహాయపడాలి. దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు, ఆయన నీకు నాకు తోడుగా ఉంటాను. మనకి కీర్తనలు 23లో మనం గమనిస్తే, కీర్తనలు 23:4 గమనిస్తే, గాఢాంధకారములో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అక్కడ నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనేసి మనకు. సో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటానని. ఏ అపాయము కూడా నీ ధరించదు, ఏ ప్రమాదం కూడా నీ యొద్దకు రాదు, ఎటువంటి సమస్యలు కూడా నిన్ను కృంగదేవు, ఎటువంటి బాధలు కూడా నిన్ను పడవేయవు. నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని కనుక పట్టుకుంటావో, ఆయన నామాన్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావో, అప్పుడే దేవుడు నీ జీవితంలో విజయాన్ని అనేది కలుగు చేస్తాడు. అప్పుడే నీ సమస్యల నుంచి నీవు బయటపడడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క ప్రతి ఒక్క ఆటంకం నుంచి, ప్రతి ఒక్క చింత నుంచి కూడా ఆయన నిన్ను బయటపడటానికి ఆయన నీకు సహాయం చేస్తాడు అనేసి మనకు చెప్పబడింది. సో ఇక్కడ దావీదు తను సంపాదించుకున్నది లేదా తను కలిగి ఉన్నది ఆ యొక్క 5 రాళ్లను కలిగిన సంచి. 5 రాళ్లను కలిగిన సంచి అంటే యెహోవా నామాన్ని అతడు కలిగి ఉన్నాడు. యెహోవా మనకు తోడు ఉండగా, యెహోవా నా పక్షమున ఉండగా మనుషులు ఎవరు ఏమీ చేయలేరు. నీ ఎదుట ఎంత గొప్ప వ్యక్తులు వచ్చినా కూడా, నీ ఎదుట ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా, నీ ఎదుట ఎన్ని అపజయాలు కలిగినా కూడా, దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంటే, దేవుని నామం నీ తోడుగా ఉంటే, ఆయన నీకు సహాయంగా ఉంటే, ఆయన నీ పక్షమున ఉంటే, ఏదేది కూడా ఏ బాణమైనది, ఏ విరోధమైనది నిన్నేమి చేయదు అని మనకు చెప్పబడుతుంది. ఏ శత్రువైనా నేనేమి చేయలేదు అనేసి మనకు చెప్పడు. సో ఆ రీతిగా దావీదు కలిగిన సంచిని యెహోవా నామము అనేది కనుక మన జీవితంలో మనం సంపాదించుకొని మనం ముందుకు వెళితే దేవుడు మనకి సహాయం చేసి మన ప్రతి ఒక్క దాంట్లో జయాన్ని కలిగిస్తాడనేసి మనకు చెప్పబడుతుంది. అదే రీతిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, మీ సంచులను బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికరనైనను సిద్ధపరచుకొనుడి. ఇక్కడ చెప్పబడుతున్న యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులని సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంట, మీ వెంట ఏమి తీసుకోలేదు, ఏ బంగారం తీసుకెళ్ళదు, ఏ ధనమో తీసుకెళ్ళవద్దు, నీకు కావాల్సిన దుస్తులు తీసుకెళ్ళవద్దు, నీకు కావాల్సిన ఆహారాన్ని ఏది కూడా నీ సంచులో నువ్వు పట్టుకోవద్దు లేదా దాచుకోవద్దు. అక్కడ మనం చూస్తే శిష్యులను ఆయన పంపించినప్పుడు కేవలం 1 రోజుకి మాత్రమే ఆయన పంపించలేదు. అక్కడ ఆ యొక్క వచనంలో మనం చెప్పబడుతుంది, వారి గ్రామాలకి అనేక పట్టణాలు వాళ్ళు తిరగవలసి ఉంది. అనేక గ్రామాలు పట్టణాలు వాళ్ళు తిరుగుతున్నప్పుడు, అంటే ఆ రోజుల్లో మనం గమనిస్తే ప్రతి చోటకి కూడా నడుచుకొని వెళ్ళేవాళ్ళు. మనకి ఇప్పటిలాగా ఎటువంటి బైక్ కానీ, కారు కానీ, బస్సులు కానీ ఏమి ఉండవని మనందరికీ తెలుసు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నడుచుకొని వెళ్ళవలసి ఉంటుంది. అలా వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ వెంట వారికి కావాల్సిన ఆహారమే కానీ, దుస్తులే కానీ వారు క్యారీ చేయవలసి ఉంటుంది, పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు చెప్తున్న మాట, వాటిలో ఏది కూడా
మీరు పట్టుకొని వెళ్ళవద్దు. ఇప్పుడు జనరల్గా సాధారణంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఈ రోజులో ప్రస్తుతం అనే రోజుల్లో మనం ట్రైన్ జర్నీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఒక్కరోజు ప్రయాణం చేసినా కూడా మనకి కావాల్సిన ఆహారాన్ని కానీ వాటర్ని కానీ ఏ పిల్లలకి కావాల్సిన స్నాక్సే కానీ అన్నిటినీ బట్టలనే కానీ లేదా మన మధ్యలో మనకి వేరే అవసరమైందేమోనని ధనాన్ని కూడా వీటన్నిటిని కూడా మనం వెంట తీసుకున్నాం. ఏది ఒక్కరోజు ప్రయాణానికి మనము ఒక్కరోజు ప్రయాణానికి వీటన్నిటిని తీసుకోవాలి. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు అవి మన అవసరం కాబట్టి, అవి మనకి అవసరం, మన బిడ్డలకి అవసరం. కానీ దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే వాటిలో ఏది కూడా మీరు తీసుకొని వెళ్ళవద్దు. నీకు అవసరమైన వారికి ఆహారం కావాలి, లేదా ఆహారం కొనడానికి ధనము కావాలి, వారికి మార్చుకోవడానికి దుస్తులు కావాలి, కానీ వాటిని ఏది కూడా తీసుకొని వెళ్ళగలరు. ఎందుకు అంటే వాటిని కనుక మీరు తీసుకొని వెళ్ళగలిగితే, వాటన్నిటిని మీరు తీసుకొని వెళ్తే ఒకవేళ అవి అవిపోయినప్పుడు వాటి గురించి ఆలోచిస్తారు తప్పితే నా కార్యం నిమిత్తం లేదా నా పనిని మీరు ఆలోచించండి. ఎందు నిమిత్తం మీరు వెళ్ళారో వాటిని మీరు పక్కన పెట్టేసి మీకు కావాల్సిన శరీర ఆశలు లేదా శరీర అవసరతల కొరకు మీరు ఆలోచిస్తారు, వాటి కొరకు పరిగెడతారు అని చెప్పి అక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట, వీటిలో ఏది కూడా మీ వెంట మీరు తీసుకొని వెళ్ళవద్దు. ఎందుకు అంటే మనకి ఆ మత్తయి సువార్త 6:25 చెప్పబడుతుంది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును దేని గురించి మీరు చింతింపకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనేసి ముందుగానే అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు అన్నమాట. మీరు వీటన్నిటిలో ఇవన్నీ మనకి ఏంటి అంటే మనము ప్రభావం మేము సంపాదించుకునేదే మేము తినడానికి కదా, మేము బ్రతకటానికే కదా, మేము వీటన్నిటిని సంపాదించుకుంటామని అనుకోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రికి అవన్నీ తెలియదు. వాటి గురించి మీరు చింతించవద్దు, వాటి గురించి మీరు ఆలోచించవద్దు. అలాగని ఇప్పుడు మన ఉద్యోగాలు మానేయాలని కాదు, కానీ మరి వాటి గురించే ఆలోచించి, వాటి గురించే చింతించి, వాటి గురించే మన యొక్క సమస్త జీవితం అంతా అవే అన్నట్లుగా మనం కృంగిపోతూ ఉంటే మన యొక్క ఆరోగ్యమే కాదు, మనం దేని కొరకు కూడా పనిచేయని వారంగా మనం ఉండిపోతాం, దేని కొరకు ఉపయోగపడిన వారంగా మనం ఉండిపోతాం. కనుక దేవుడు చెప్తున్న మాట, క్రీస్తు చెప్తున్న మాట, వాటన్నింటి గురించి దేని గురించి మీరు చింతించవద్దు. మీ పరలోకపు తండ్రికి అవన్నీ తెలుసు. పరలోకపు తండ్రికి ఆయన పక్షులను పోషిస్తూ ఉన్నాడు, నిన్ను పోషించున్నాడు. ఆయన తన చేతితో నన్ను మలచి ఉన్నాడు. నీ అవసరం ఏమిటో ఆయనకి తెలుసు, నీ ఇబ్బంది ఏమిటో ఆయనకి తెలుసు, నీ ఉద్యోగంలో విజయం పొందుకుంటావో లేదో ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తారో లేదా ఎవరైనా నన్ను ప్రేమిస్తారో లేదా, నన్ను ఎవరు ఆదరిస్తారు, లేదా నా కుటుంబ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా యొక్క ఆరోగ్యం ఎప్పుడు సరి అవుతుంది, నా యొక్క ఉన్న ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, నా ఆలోచన ఎప్పుడు మారుతాయి, నేను ఎప్పుడు దేవుల్లో ఎదగలుగుతాను. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. నువ్వు అది శారీరకమైనవైనా కూడా ఆత్మీయపరమైనవి కూడా ప్రతిదీ కూడా వేటి గురించి కూడా నీవు చింతించవద్దు, దేని గురించి కూడా నువ్వు బాధపడవద్దు. ఆయనకు తెలుసు సమస్తము. ఆయన నిన్ను నన్ను తన చేతులతో సృష్టించిన సృష్టికర్త. ఆయన తన గ్రంథంలో మనం పుట్టినప్పుడే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన మనం పుట్టినప్పుడే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖించి ఉన్నాడు చెప్పాడు. నీకు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, నువ్వు ఏ వేదన గుండా వెళుతున్నావో ఆయనకు తెలుసు, నువ్వేమి ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు, నీకేది అవసరమో ఆయనకు తెలుసు, నీకేది మంచిదో ఆయనకు తెలుసు, నీకేది ఆశీర్వాదకరమైనదో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినందుగా నీకు నాకు కూడా మనకి ఏదో అవసరమో మనకి తెలియదు. పరలోకపు తండ్రికి మాత్రమే తెలుసు మనకి ఏది అవసరం. మనం అనుకుంటాం ఇది నాకు అవసరమే, ఇది నాకు కొనుక్కుంటాను, లేదా ఇది నా కుటుంబానికి అవసరం, ఇది నా బిడ్డలకు అవసరం, ఇది నా ఫ్యూచర్కి, నా బిడ్డల ఫ్యూచర్కి ఇది మంచిది అని మనం అనుకుంటాము. కానీ అంతకన్నా ముందుగా దేవుడు అది ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. అంతకన్నా ముందుగా ఆయన నీ గురించి నా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అంతకన్నా ముందుగా నీకు ఏది జరగాల్సి ఉన్నదో, ఏది చెయ్యాలో అనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలు అవి మన మంచి కొరికే కాదే, అవి మనకి హాని చేసేవి కాదు అనేసి కూడా మనకి
వాక్యంలో చెప్పబడుతుంది. సో దేవుడు ఆయన నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వెందుకు లోకపరమైన వాటి గురించి ఆలోచించాలి? నువ్వెందుకు లోకాశల వైపు, లోకంలో ఏమి జరుగుతుందా, లేదా నాకు ఈ సమస్య ఉంది, నేను తప్ప ఎవరు పడలేరు ఈ బాధ, నేను తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు నన్ను, ఇలా మనం ఎన్నోసార్లు అనుకుంటాం. అంటే మనం ఎవరిని ఇది కాదు అని మనం ప్రతిసారి అనుకుంటాం. నాకు తప్ప నేను పడే బాధ ఎవరికి అర్థం కాదు, నాకు తప్ప నాకున్న అవసరము ఎవరికి తెలియదు. నీ గురించి నీ పక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీ అవసరత ఏమిటో నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు ఏ యొక్క స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ వేదన గుండా వెళుతున్నావో, ఎంతగానో కన్నీరు కార్చావో ఆ దేవుడికి తెలుసు. ఆయన నీ ఆశలు తీర్చే దేవుడు. అవి లోకాశలు కాదు, కానీ నీకు ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. సారెపద విధవరాల్ని కరువు కాలమంతా కూడా పోషించాడు. ఆమె సంచి ఎప్పుడు నిండుగా ఉంది. ఆమె సంచిలోని పిండి ఎప్పుడు కూడా తక్కువ కాలేదు. ఆ సారెపద విధవరాల్ని పోషించిన దేవుడు, ఆ దేవాది దేవుడు ఇప్పుడు నీకు నాకు కూడా దేవుడై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి ఆలోచించే దేవుడై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు అప్పుడు ఏ రీతిగా ఆ విధవరాల పక్షంలో ఉండి ఆమెకు సహాయం చేసి ఆమెను ఆశీర్వదించాడో, అదే దేవుడు ఇప్పుడు నీ పక్షంలో ఉండి కూడా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు అని మనకు చెప్పవచ్చు. సో మనము లోకరీతిగా మనం సంపాదించుకునే వాటి కొరకు కాకుండా ఆత్మీయపరమైన ఆ పరలోకపు నిధిని మనము సంపాదించుకునే వారుగా ఉండాలని మనకి అదే మత్తయి 6లో చెబుతుంది. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, మొదట అది వెతకగలిగితే అవన్నీ నీకు అనుగ్రహింపబడును అనేసి మనకు చెప్పబడుతుంది అన్నమాట. సో ఆయనను వెతకాలి. వీటన్నిటి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. వీటన్నిటి గురించి ఆలోచించడానికి ఆ దేవుడు ఉన్నాడు. ఫరో సైన్యం ఇశ్రాయేలీయులను తరుముతున్నప్పుడు వారి ఎదురుగా ఏముంది? మోషే కానీ ఇశ్రాయేలీయులు కానీ వారి ఎదుట ఎర్ర సముద్రం. వారికి ఏ మార్గము లేదు, వారి ఎదుట మార్గము లేదు, వారికి ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు ఆ సముద్రంలో మార్గం ఏర్పరిచాడు. ఎటువంటి మార్గము కనిపించిన వారికి దేవుడు మార్గం ఏర్పరిచాడు. అదే విధంగా మన జీవితంలో కూడా నువ్వు ఎటు వెళ్ళాలో, లేదా ఏమి జరుగుతుందో, నా భవిష్యత్తు ఏమిటో, నా బిడ్డల భవిష్యత్తు ఏమిటో, నా భర్త నా భార్య భవిష్యత్తు ఏమిటో, మా ఆరోగ్యం ఎలా ఉంటుందో అని, ఏమి జరుగుతుందో అని మనం అనుకుంటామేమో. కానీ దేవుడు మార్గాన్ని ఏర్పరిచే దేవుడు. సమస్తమును సరిచేసి సమస్తమును మార్చి అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడిని మనం కనుక నమ్మగలిగితే, ఇక్కడ మనం చూసిన సంచి ఏంటంటే ఆ దేవుని మీద ఆధారపడడం, ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం అనే సంచిని మనం కలిగి ఉండాలి. మనం అక్కడ దావీదు జీవితంలో మనం చూసాము, యెహోవా నామము కలిగి ఉండటం అనే సంచిని కలిగి. ఇక్కడ మనం చూసినట్లు, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఏం కలిగి ఉండాలి? దేవుని మీద ఆధారపడాలి, లేదా దేవుని మీద విశ్వాసం అనేది కలిగి ఉండాలి, లేదా అటువంటి సంచిని మన జీవితంలో కలిగి ఉండాలి అనేది మనకు చెప్పబడుతుంది అన్నమాట. అదే రీతిగా మత్తయి సువార్త 25:14-15 గమనిస్తే, పరలోక రాజ్యంలో ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు అతను ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయింది. చాలండి. ఇక్కడ మనకి అక్కడ మనుషులు దేశాంతరం పోయిననే ఉపమానం గురించి యేసుక్రీస్తు చెప్పినట్లుగా, అంటే పరలోక రాజ్యముకు సంబంధించిన ఉపమానం అనేసి, అంటే పరలోక రాజ్యములకు నువ్వు వెళ్ళటానికి ఏ రీతిగా సిద్ధపడి ఉండాలి అనే దాని గురించి మనకి ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. సో ఇక్కడ చెప్పినట్లుగా ఆ మనుష్యుడు 3 వ్యక్తులకి, అంటే ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఇంకో వ్యక్తికి 2 తలాంతులు, ఇంకో వ్యక్తికి 1 తలాంతు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి దాన్ని మరింత 2 చేశాడు. అదే 2 తలాంతులు పొందుకున్న వ్యక్తి కూడా దాన్ని 2 చేసినట్లుగా చూస్తాం. కానీ 1 తలాంతు పొందుకున్న వ్యక్తి దాన్ని ఏమీ చేయకుండా భూమిలో దాచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే అక్కడ 5 తలాంతులు పొందుకున్నాడు. అంటే 1 తలాంతు అనేది అక్కడ మనకి కింద ఫుట్నోట్లోనే ఇవ్వబడుతుంది. 1 తలాంతు అంటే 3,600 రూపాయలు. అంటే
3,600 రూపాయలు అంటే 5 తలాంతులు లేదా 5 సంచులు అంటే దాదాపు మనం చూస్తే 18,000 రూపాయలు అన్నట్లుగా మనకి చెప్పచ్చు. సో ఆ 18,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో కనుక మనం గమనిస్తే ఆ యొక్క మనీ అంటే ఆ 18,000 రూపాయలు ఒక వ్యక్తి అంటే రోజువారీ కూలీ చేసుకున్న వ్యక్తి యొక్క 15 నుంచి 20 సంవత్సరాలకు సరిపడే జీతం అన్నట్లుగా మనకి చెప్పబడుతుంది. అంటే ఒక వ్యక్తికి ఒక కూలీ చేసుకునే వ్యక్తి జీతము 15 నుంచి 20 సంవత్సరాలకి వచ్చే జీతం అంతా లేదా ధనాన్ని అక్కడ వ్యక్తికి అక్కడ మనుషులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ మనకు చెప్పబడుతుంది, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి సామర్థ్యం చొప్పున తలాంతులే కానీ ఆశీర్వాదాన్ని కానీ ఇస్తాడు అనేసి మనకు అక్కడ చెప్పడం. అంటే అందరికీ సమానంగా దేవుడు ఒకరికి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు లేదా ఒకరికి ఒక వరం ఇచ్చాడంటే అది వాటి ద్వారా మనము దేవుని మహిమపరచాలి. అందరికీ సమానమైన ఆశీర్వాదాలే కానీ అందరికీ సమానమైన తలాంతులు వరాలే కానీ దేవుడు ఇవ్వనట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే వారి వారి సామర్థ్యం చొప్పున వారికి అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు ఇచ్చిన ఏ ఆశీర్వాదం అయినా కూడా అది ఎంతో గొప్పవై ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇస్తే ఆశీర్వాదము అది నిరంతరము నిలిచి ఉంటుందని కూడా మనకు చెప్పబడుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవరు మన యొక్క నుండి తీసివేయలేదు. ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు అక్క 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి దాన్ని 2 ఇంతలు చేశాడు, 2 తలాంతులు పొందుకున్న వ్యక్తి దాన్ని 2 ఇంతలు చేశాడు. కానీ 1 తలాంతు పొందుకున్న వ్యక్తి దానికి ఏం చేస్తున్నాడంట, దాన్ని దాచిపెడుతూ ఉన్నాడు, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకు అది ఏమైనా మళ్ళీ తిరిగి వచ్చే యజమానుడు ఆ మనుషుడు అడుగుతాడేమోనని భయపడి నేను దాచిపెట్టాను అంటూ ఉన్నాడు. సో ఆ రీతిగా దేవుడు మనందరికీ కూడా మనకి ఇస్తున్న ఆశీర్వాదాలు అది ఏదైనా కానీ అంటే మనకి ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ శారీరకపరమైన ఆశీర్వాదాలు లేదా వరములు కూడా దేవుడు ప్రతి ఒక్కరికి అందిస్తాడు. అది మనం చేసే ఉద్యోగమైనా, ఒక స్త్రీగా నీ కుటుంబంలో నీవు చేసే పని అయినా కానీ, నీ కుటుంబం కొరకు లేదా నీ బిడ్డల కొరకు నీవు చేసే పని అయినా కానీ, లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగం అనే కానీ, లేదా నీవు వెళ్ళే ఏ పని అయినా కూడా అది ఏదైనా కూడా, లేదా దేవుడు నీకు ఇస్తున్న సమయం అనేది కూడా ఒక వరం అనేసి మనకి చెప్పబడుతూ ఉందన్నమాట. సో వాటన్నిటినీ కూడా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఇస్తున్న యొక్క ఆశీర్వాదాన్ని మనం కాపాడుకుంటే అంటే ఆయన మహిమ కొరకు మనం వాడాలి. దేవుడు మనకి ఇస్తున్న ఆశీర్వాదాలు దాచిపెట్టడానికి కాదు, వాటిని మనం వాటిలో సిగ్గుపడటానికి కాదు, లేదా వాటిలో భయపడటానికి కాదు, కానీ వాటిని మనము 2 ఇంతలుగా అవి అవ్వటానికి మనము దేవుని కొరకు పనిచేయాలి. దేవుడికి ఇస్తున్న ఆశీర్వాదాన్ని నీ దగ్గర నుంచి తీసివేయకుండా నువ్వు వాటిని వినియోగించాలి. ఎందుకు ఎవరికి అది దేవుని కొరకు వినియోగించాలి. నువ్వు పాటలు పాడుతున్నావా, నువ్వు వాక్యం చెప్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు వంట చేస్తూ ఉన్నావా, నువ్వు ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి దేవుని నుంచి నీవు కలిగి ఉన్న ఆశీర్వాదం. అది ఆరోగ్యమైనా కూడా అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అవన్నీ కూడా నీవు దేవుని మహిమపరచడానికి కనుక వాడగలిగితే దేవుడు దానికి తగిన ఫలితాన్ని దయచేస్తాడు. అంటే ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి, ఆ పరలోక రాజ్యంలోనికి నీకు ప్రవేశం కలుగుతుంది. కానీ 1 తలాంతు పొందుకున్న వ్యక్తి దాన్ని ఏమీ చేయలేదు, దాచిపెట్టి ఉన్నాడు కనుక అప్పుడు ఏం చెప్తున్నారంట, అది తీసివేసి కలిగి ఉన్న వారికి అవి ఇచ్చేయండి. నువ్వేది దేవుని కొరకు వాడలేదా, దేవుడు ఇస్తున్నవి నువ్వు ఏది దేవుని కొరకు వాడటం లేదా, ఆయన మహిమ కొరకు నువ్వు వాడటం లేదా, కానీ దేవుడు ఇచ్చే మహిమలే కదా ఆశీర్వాదాలే కానీ మనకు లోకపరంగా వాడకూడదు. కానీ ఆయన మహిమ కొరకు కనుక మనం వాడగలిగితే ఆ పరలోక రాజ్యానికి మనం పాత్రలు అవుతాం. లేదా దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు లేదా ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుకునే వారుగా, దేవుడిచ్చే ఆ యొక్క బహుమానాన్ని పొందుకునే వారుగా మనము పాత్రలు అవుతాం. మనం 1 తలాంతు పొందుకునే వ్యక్తిగా మనం ఉండకుండా దేవుడికి తగిన చేయవలసిన పని లేదా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, దానికి ప్రతిఫలంగా దండన తెచ్చుకునే వారంగా ఉండకుండా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు ఆయన మహిమ కొరకు కనుక నువ్వు వాడగలిగితే దేవుడు తగిన ఫలితాన్ని నీకు దయచేస్తాడని మనం చెప్పాం. ఒక 2 వ్యక్తుల గురించి మనం గమనించి మనం ముగించుకున్నాము. సౌలుని కనుక ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు అభిషేకించబడిన అతడు మొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. అక్కడ మనం చూస్తూ ఉంటాము, సౌలు మొదటి రాజుగా అతడు అభిషేకించబడ్డాడు. కానీ అతడు దేవునికి వ్యతిరేకంగా అతడు వెళ్ళి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా అతడు పాపము చేస్తున్నాడు. దానికి ఫలితంగా ఏమవుతుందంట, దేవుడి నుంచి వచ్చిన ఆత్మ
దేవుని ఆత్మను అతడు పోగొట్టుకొని దురాత్మను అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దేవుడు అభిషేకాన్ని పిలుపుని అతను మర్చిపోయి అతడు వ్యతిరేకంగా దేవుడు నడుచుకున్నాడు కాబట్టి అతడు దురాత్మను పొందుకున్నాడు. అదే రీతిగా మనం చూసిన సంసోను కూడా గొప్ప బలాఢ్యుడుగా బలవంతుడిగా అతను దేవుడు ఇచ్చిన అతను దేవుడి కొరకు నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకింపబడిన వారు. కానీ దెలీలా మోహంలో పడిపోయి ఆ యొక్క బలాన్ని శక్తిని పోగొట్టుకొని కన్నులు పీకబడి అతడు బందీగా ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు ఏ రీతిగా వాడుతున్నావు? అది ఆయన మహిమ కొరకు వాడుతూ ఉన్నావా, లేదా నీ మహిమ కొరకు, లేదా ప్రజల కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు వాటిని ఉపయోగిస్తున్నావు అనేది మనం గమనించుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు ఆయన మహిమ కొరకు వాడుతూ ఉన్నావో అప్పుడే తగిన బహుమానాన్ని పొందుకుంటూ ఉన్నావని మనకి చెప్పబడుతుంది. సో మనకి చెప్పబడుతుంది ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడుతుంది అనేసి మనకి చెప్పబడుతున్నాము. సో దేవుడు ఇచ్చిన తలాంతును ఆయన మహిమ కొరకు వాడేవారు. దావీదు అక్కడ యెహోవా నామం అనే సంచిని కలిగి ఉన్నాడు. అదే రీతిగా శిష్యులు ప్రతి అవసరతలను దేవుడి మీద పడాలి అనే విశ్వాసం అనే సంచిని కలిగి ఉన్నారు. అదే రీతిగా ఇక్కడ దేవుడిచ్చిన తలాంతులు లేదా ఆశీర్వాదాలు అనే సంచిని కనుక మనం కలిగి ఉండి ఆయన మహిమ కొరకు వాటిని వాడగలిగితే లేదా వాటిని అభివృద్ధి చేయగలిగితే మనం తగిన ఫలితాన్ని మనం పొందుకుంటూ ఉంటామని. సో ఈ 3 రకాలైన సంచులు మన జీవితంలో మనం కలిగి ఉండి లేదా వాటిని కాపాడుకునే వారుగా మనం ఉండగలిగితే మనకి ప్రకటన గ్రంథంలో మనకి చెప్పబడుతుంది 3:11 వచనము. ప్రకటన 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. అక్కడ మనకి చెప్పబడుతుంది నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణ పొందుకొని మన బాప్తిసం తీసుకునే ఉండి కూడా మన మార్పు అంటే నిజమైన మార్పు లేదా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కలిగి ఉండకుండా ఇంకనూ పాత ఆచారాలే పాటిస్తూ లేదా గేహాజీ యుస్కరిత్ యోధా వలె మారు మనసు పొందినా కూడా వారి హృదయం ఇంకను కూడా మారకుండా ఉండకపోవటం వల్ల వారు పాపం చేసి శాపం పొందుకున్నారు. ఆ రీతిగా మనం ఉంటూ ఉన్నామా? ఇంకా లేదా నామకార్థమైన జీవితాలు జీవిస్తున్నా లేదా భక్తిని నటంగా మనం చేస్తూ ఉన్నామా? మనం ఇవన్నీ కనుక మనం గమనించి లేదా నిజమైన రక్షణను, నిజమైన బాప్తిస మార్పును లేదా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కలిగి ఉండి యథార్థంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మన జీవితంలో మనము గమనించుకోవాలి. ఎటువంటి సంచులను నీవు నేను కలిగి ఉండాలి, ఎటువంటి సంచులను నీవు నేను సంపాదించుకోవాలి. అది శాపములు తెచ్చే సంచులు మనం సంపాదించుకుంటామా లేదా ఆశీర్వాదాలను తెచ్చే సంచులను మనము సంపాదించుకుంటున్నామా అనేది మనం గమనించుకోవాలి. సో ఈ వ్యక్తుల గురించి మనం ఎలాగైతే ధ్యానించున్నామో మన జీవితంలో మనం సరి చేసుకొని అటువంటివి మన జీవితంలో సంపాదించుకొని దేవుని వారసులుగా లేదా ఆ నిత్యరార్థానికి పాత్రలుగా మనం ఉండాలి అనేసి మనకి ఇచ్చిన వాక్యం ద్వారా చెప్పదలుచుకుని దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ నామమును వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభా మా జీవితంలో ఏమి కలిగి ఉండాలనేది, ఏమి సంపాదించుకోవాలనే దాని గురించి మేము ధ్యానించి ఉండగా మా ప్రభా అయ్యా నా తండ్రి ఈరోజు ఉంటే రేపు అంతమయ్యే వాటి గురించి మేము ఆలోచించాం. ఒక ఆశల వైపు మేము పరిగెత్తక అయ్యా నా తండ్రి దేవ అక్షయమైన తండ్రి దేవ అయ్యా తండ్రి ధనమునే మేము సంపాదించుకొని నా ప్రభా నీలో వెలిగింపబడేవారుగా నా తండ్రి దేవ మేము ఉండగలిగేందుకు నీ నామమును పట్టుకొని నీలో విశ్వాసం కలిగిన ప్రభా నిలుస్తున్న ఆశీర్వాదాలను కాపాడుకొని తండ్రి నీ మహిమ కొరకు తండ్రి జీవించేవారుగా అయ్యా మేము ఉండగలిగేందుకు సహాయం చేయమని అయ్యా తండ్రి నీవు మాతో మాట్లాడిన యొక్క మాటలు మా హృదయంలో మేము ఉంచుకొని నా ప్రభు దాని ప్రకారం జీవించుకునేందుకు అనుదినము నీ వాక్యం మమ్మల్ని హెచ్చరించేదిగా ఉండేందుకు తండ్రి సహాయం చేసి దీవించాను. అసలు యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.